అంటే 10 మంది ఆల్రెడీ మీ పార్టీలోకి వచ్చేసారు కదా, ఇంక్లూడింగ్ పోచారం తోటి సహా. మరి ఇంక 16 మంది వస్తే కదా ఆపరేషన్ మొత్తం కంప్లీట్ అయ్యేది. 10 మంది వచ్చామని మీరెట్లా చెప్తున్నారు, నేనెట్లా చెప్తానండి? ఆల్రెడీ నేను అరకపూడి గాంధీ గారు చెప్పారు కదా, నేను బీఆర్ఎస్‌లోనే ఉన్నా, నేను బీఆర్ఎస్ నాయకుడినే, నాకు అందుకే ఈ పదవి వచ్చింది. ఇది మా ఇన్నర్ పార్టీకి సంబంధించింది కాదు, ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఇన్నర్ వ్యవహారం అని వెరీ క్లియర్‌గా ఆయన చెప్పిండు కదా. ఇంకా 10 మంది ఎక్కడ వచ్చినట్టు మా దగ్గరికి? సో ఆ 10 మంది కూడా బీఆర్ఎస్లోనే ఉన్నట్టు ఇప్పటికి. ఉన్నట్టే అంటే కదండి. అసెంబ్లీ బులెటిన్లోనా, అసెంబ్లీ లిస్టులో, అసెంబ్లీ బులెటిన్ లిస్టులో. అసెంబ్లీ బులెటిన్ లిస్టులో ఎందుకు అనుకుంటారు రావు గారు? మామూలుగా అయితే గాంధీ భవన్లో కనిపిస్తుంటారా వీళ్ళందరూ? మరి నేనైతే ఇంతవరకు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని ఇప్పుడు గాంధీ భవన్లో చూడలేదు. అరకపూడి గాంధీ గారిని మా గాంధీ అసలు అఫీషియల్ పోస్ట్ ఇచ్చారు కదండి మీరు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి, అదే వినండి. వ్యవసాయ శాఖ ఇచ్చారు కదా. ఇప్పుడు వివిధ పార్టీలలో ఉన్న ఇప్పుడు కొత్తగా కాదండి, గతంలో కూడా, గత ప్రభుత్వాల్లో కూడా, అది ఏ ప్రభుత్వం అనే, గత ప్రభుత్వాల్లో కూడా అపోజిషన్లో ఉన్న నాయకులకు కొందరికి పదవులు ఇస్తుంటారు. అట్లా ఆ రకంగా కొన్ని పదవులు ఇచ్చిండ్రు అంతే. అంతే అంతే తప్ప వాళ్ళకి వాళ్ళు వచ్చి విలీనం అవుతాము అని అన్నప్పుడు వద్దని ఎవరు అంటారండి? ఇంటికి ఎవరైనా వస్తామంటే ఆహ్వానిస్తాం కానీ వెళ్ళిపోమంటామా? వాళ్ళకి వాళ్ళు వచ్చి విలీనం అవుతామన్నప్పుడు విలీనం చేసుకుంటాం. ఉందా ఛాన్స్ ఉందా? వస్తాము అని అన్నప్పుడు చేసుకోవడానికి వచ్చేటోళ్ళకే ఇబ్బంది లేనప్పుడు మాకేమి ఇబ్బంది అండి? అదే అప్పుడేమో బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ గారు ఆపరేషన్ చేసేసి కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది నేను తీసుకున్నారు కదా అప్పుడు. ఇప్పుడు అదే సేమ్ ఇప్పుడు విధ్వంసం నుంచి తెలంగాణను బయటపడేయాలంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం తప్పదంటారు. మేము అనట్లేదండి, వాళ్ళు వస్తాము అని అంటున్నారు. అదే వాళ్ళు వస్తాము అన్నప్పుడు మీరు రమ్మన్నా వాళ్ళు వస్తామన్నా జరిగేది ఒకటేగా. వాళ్ళు వస్తాము అని వాళ్ళకు వాళ్ళు అన్నప్పుడు వద్దని ఎవరంటారంటే? సో ఈ మొత్తం ఎపిసోడ్లో మళ్ళీ హైకోర్టు జోక్యం చేసుకుంది. హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, నెల రోజుల లోపల మొత్తం తేల్చేయండి, మాకు ప్రొసీడింగ్స్ అన్నీ పంపించండి, ఆ ముగ్గురు ఎమ్మెల్యేలని సస్పెండ్ చేయండి అన్నట్టుగా. మరి అదేం చేస్తారు మరి? హైకోర్టు ఇచ్చింది కానీ అది స్పీకర్ గారి పరిధిలో ఉంటుందండి. స్పీకర్ గారి నిర్ణయం ప్రకారం జరగాల్సి ఉంటుంది. స్పీకర్ గారికి చాలా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా ఆ రకంగానే స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. అప్పటి వరకు అందరం కూడా వేచి చూడాలి. కానీ ఇట్లా ఇష్టమున్నట్టు ఏదో ఒకటి, అసలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు మాట్లాడుకోవడానికి టాపికే దిక్కు లేదు, చేయడానికి పనే దిక్కు లేదు అన్న విధంగా గత ప్రభుత్వం వాళ్ళు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు తప్ప. మీరు అన్నట్టు వ్యవస్థలు అయితే సరే, హైకోర్టు ఆయన జడ్జి ఆయన తోచిన విధంగా ఇచ్చారు, స్పీకర్ గారు ఆయనకునే విచక్షణ అధికారుల ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. మధ్యలో మరి కౌశిక్ రెడ్డి గారు గాజులు చీరలు ఏంటి వ్యవహారం? అదేనండి, ఇప్పుడు కౌశిక్ రెడ్డికి ఇప్పుడు ఇద్దరు వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే, అరకపూడి గాంధీ గారు కానివ్వండి, కౌశిక్ రెడ్డి కానివ్వండి. ఈరోజు నీ వయసు ఇంత నా వయసు అంతా అని చిన్నపిల్లల్లాగా మాట్లాడుకునే దుస్థితికి ఈరోజు పరిస్థితి దాపురిచ్చింది అని అంటే చీరలు గాజులు. అసలు ఈ మన ప్రజాస్వామ్యమైనా వీళ్ళు ఎమ్మెల్యేలేనా ఏం మాట్లాడుతున్నారు? అసలు స్టార్ట్ చేసింది కౌశిక్ రెడ్డి, గాంధీ గారు కాదు. కౌశిక్ రెడ్డి స్టార్ట్ చేసిండు. ఏం అవసరం కౌశిక్ రెడ్డి చీరలు గాజులు అని? మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే ఆయన అని కౌశిక్ రెడ్డి అంటాడు, నేను బీఆర్ఎస్ఏ అని అరకపూడి గాంధీ గారు అన్నప్పుడు మీ పార్టీ ఆఫీసుల్లోనో మీ ఇళ్ళలోనో 4 గోడలు కూర్చొని మీరు చీరలు గాజులు ఒకరికొకరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, సన్మానాలు చేసుకోండి. కానీ మీ పార్టీ ఆఫీసుల్లోకి వచ్చి చీరలు గాజులు చూపించుకుంటూ ఇష్టం ఉన్నట్టు ఆ సందర్భాల ప్రేలాపన చేస్తానంటే అది కౌశిక్ రెడ్డికి తగునా? కౌశిక్ రెడ్డికి కాదు. ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చిన్న నాయకుడి నుంచి పెద్ద నాయకుని వరకు ఒకటి సూటిగా అడుగుతున్నాను. ఇష్టమున్న మాటలు కౌశిక్ రెడ్డి మాట్లాడి సిగ్గు లజ్జ అని. మరి ఇప్పుడు అవి నేను మాట్లాడితే వీళ్ళు ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు? ఎందుకంటే గత ప్రభుత్వంలో 2వ టర్మ్ వరకు కూడా ఉమెన్ కమిషన్ దిక్కులేని టైంలో ఉమెన్ కమిషన్ మీద నేను పిల్లేస్తే హైకోర్టు సుమోటోగా తీసుకున్నప్పుడు ఉమెన్ కమిషన్ వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే డెఫినెట్గా దానికి దీనికి రిలేటెడ్. అంటే ఈ చీరలు గాజులు అనేది మా పార్టీ వాళ్ళు మాట్లాడింది కాదు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడేది. అంటే ఉమెన్ కమిషన్ కూడా అవసరం లేదు,
ఉమెన్ కమిషన్ మెంబర్స్ కానీ ఉమెన్ కమిషన్కు చైర్మన్ పెడితే కూడా అది అవసరం లేదు, మేమంతా మెన్లం కాదు ఉమెన్లమే, ఆ, ఇంకా ఇంకా ఉమెన్ కమిషన్ ఎందుకు, ఆ పోస్ట్ ఎందుకు, ఆ డబ్బులు కూడా మాకే కావాలి, మేమే దోసుకుంటాం, ఆల్రెడీ మేము మహిళల కిందే లెక్క, ఆల్రెడీ మేము చీరలు గాజులు వేసుకున్న వాళ్ళ కిందే లెక్క అని అనుకున్నారా? కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఏ మహిళ అయినా ప్రతి ఒక్క పురుషుడితో సమానంగా పార్టీ కోసం పనిచేస్తుంది. అట్లాంటి మహిళలను ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయిన కౌశిక్ రెడ్డి అంటే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల మహిళలను నువ్వు అవమానపరిచినట్టు కాదా? ఏ రకంగా నువ్వు ఆ పదజాలం వాడినావు? అంటే మరి మీ పార్టీల మహిళా కమిషన్ దిక్కు లేనప్పుడు మీరంతా మహిళల కిందే లెక్క కదా? అంటే మీకు అక్కడ చీరలు గాజులు వేసుకొని కట్టుకొని అలవాటైపోయి అది అవతల పార్టీ మీద, అవతల పార్టీ మహిళలను, తెలంగాణ మహిళలను కించపరిచే రకమైన భాష వాడిన కౌశిక్ రెడ్డి, అలాంటి కౌశిక్ రెడ్డిని కంట్రోల్ చేయాల్సిన అవసరం పార్టీ మీద ఉంది. పార్టీ మీద కాదు, మహిళా కమిషన్ మీద లేదా? నన్ను చెప్పనండి, ఫస్ట్ ఆ పార్టీకి చెందిన నాయకుడు కాబట్టి ఆ పార్టీ మీద ఉంది ఫస్ట్ డెఫినెట్గా. తర్వాత నేను చెప్పబోతున్నాను, డెఫినెట్గా మహిళా కమిషన్ కూడా ఇమీడియట్గా స్పందించాలి. మహిళా కమిషన్ చైర్మన్ కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడిన నాయకుని మీద డెఫినెట్గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకొకసారి ఏ చిన్న నాయకుడి నుంచి పెద్ద నాయకుని వరకు కూడా తమాషాగా అయిపోతుందా? మహిళలు అంటే ఏం తక్కువ కనబడుతున్నారా? అసలు ఏ మహిళ అయినా ఓటేయడం బ్యాన్ చేస్తే ఏ ఒక్క నాయకుడన్నా ఎమ్మెల్యే అవుతాడా, మంత్రులు అవుతారా? అసలు ఏమనుకుంటున్నారు? అంత మహిళలు అంటే అంత చులకన కనబడుతున్నారా? జెండర్ డిస్క్రిమినేషన్ తీసుకొచ్చారు కౌశిక్ రెడ్డి, అంతకుముందు కేటీఆర్ కూడా తీసుకొచ్చారు. ఫ్రీ బస్సు విషయంలో అదేదో డ్యాన్స్లు వేస్తున్నారని, రికార్డ్ డ్యాన్స్లు వేస్తున్నారని కామెంట్ చేశారు. ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా మీ ప్రభుత్వంలో ఉన్న మహిళా కమిషన్ ఎందుకు సుమోటాగా ఈ కేసును తీసుకోవట్లేదు? అంటే మీ ఫెయిల్యూర్ కదా అది? మా ఫెయిల్యూర్ అనకండి, ఇప్పుడు ప్రభుత్వం నుంచి నియమించబడ్డది మహిళా కమిషన్. కానీ మహిళా కమిషన్ అనేది పార్టీకి ఇప్పుడు సంబంధం ఉండదు. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు, మహిళా కమిషన్ వేరు. మీరు డెఫినెట్గా మీరు మహిళా కమిషన్ అడగొచ్చు ఎందుకు తీసుకోవట్లేదు అని. డెఫినెట్గా తీసుకుంటారు. తీసుకునే దాంట్లో భాగంగానే మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చింది కేటీఆర్ అట్లా మాట్లాడిన మాటలకు. కేటీఆర్ వచ్చిండు, చెప్పుకున్నాడు, అపాలజీ చెప్పుకున్నాడు, అయిపోయింది. అయిపోయినాక కూడా మళ్ళీ మరి దాన్ని ఆదర్శం అంటారా, లేకుంటే పోర్బొద్దనమా అనుకుంటారా, లేకుంటే ఏం చేసినా మాకు చెల్లుతుంది, ఏం చేస్తే ఏదో ఒకటి ఖాళీగా ఉన్నాం, లైమ్ లైట్ కావాలనే దాంట్లో అడ్డగోలుగా మాట్లాడుతున్నారా బీఆర్ఎస్ నాయకులు? దానికి నిదర్శనం కదా. ఏందది? ఆ తొడలు కొట్టడం ఏంది, ఆ కామెంట్లు ఏంది, ఈ చీరలేంది, గాజులేంది? కాంగ్రెస్ పాలన గురించి మా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏమన్నా తేడా వస్తే డెఫినెట్గా ప్రతిపక్షంలో ఉన్న మీరు మాట్లాడండి, వాటి మీద విమర్శించండి. కానీ చీరలు గాజులు అనుకుంటాం మీరు మహిళలను అవమానిస్తాము అని అంటే అది ఎంతవరకు కరెక్టు? అంటే మీరు మొన్నటి వరకు చీరలు గాజులు వేసుకొని ఆ సంస్కృతికి అలవాటు పడిపోయి ఉండే ఈరోజు అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారా? ఈవెన్ మహిళా సంఘాలు కూడా పెద్దగా ఎక్కడ రెస్పాండ్ కాలేదు. ఎందుకని సెన్సిటివ్గా అనిపించలేదా? జెండర్ డిస్క్రిమినేషన్ కామన్ అయిపోయిందా తెలంగాణలో? అంటే అసహించుకుంటున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి రాజకీయ నాయకులు ఏ స్థాయికి విలువలు దిగజారి మాట్లాడుతున్నారు అని దాని మీద ఏ నాయకుడైనా ఒక మహిళ లేకుంటే మనగడే ఉండదు, ఒక తల్లి లేనిది కొడుకే ఉండడు. ఇట్లాంటి నాయకులు వీళ్ళు ఇంత చౌకబారు చీప్ కామెంట్ చేస్తుంటే వీటి మీద మహిళలుగా మేము వచ్చి మాట్లాడాలి అని అంటే అసలు ఏం మాట్లాడతాం, ఇట్లా అర్థం పర్థం తలకాయ లేని వాళ్ళ గురించి అని బాధపడుతున్నారండి.